సో ఆ సాంగ్ ఈ సాంగ్. సో నెక్స్ట్ ఇంకా ఎలా చూడబోతున్నాం మేము? నెక్స్ట్ నేను రీసెంట్ గా అరుణాచలం వెళ్ళాను కౌసల్య గారు. అరుణాచలం వెళ్ళినప్పుడు మరి ఎందుకు వచ్చింది నాకు థాట్ వచ్చింది, ఒక మంచి శివుడి మీద ఒక మంచి సాంగ్ చేయాలనిపించింది. అంటే ఈ మధ్య కాలంలో ఎవరు అంటే మళ్ళీ డాన్స్ బేస్డ్ లో ఇలా గ్రాండియర్ గా మళ్ళీ శివుడి పాటలు అన్ని చేస్తూనే ఉంటారు, కానీ ఇలా ఈ కాన్సెప్ట్ లో అనుకున్నాను. మరి ఈశ్వరుడు ఎంతవరకు సపోర్ట్ చేస్తాడు, కానీ చేయాలనుకుంటున్నాను. జనవరి నుంచి నేను అనుకుంటున్నాను ఆ సాంగ్ చేయాలని. సో నెక్స్ట్ ఆల్బమ్ గురించి చెప్తున్నా. గాట్ ఇట్. సో మీ పాత రోజులకి వెళ్ళిపోదాం ఒకసారి. మీ వెన్నెల టైం సో ఎలా ఉండింది? ఆ పీరియడ్ ఎలా ఉంది? ఇప్పుడు ఈ పీరియడ్ ఎలా ఉంది? అది కొంతమంది మీరు చాలా మంది ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు కదా, ఆర్టిస్టులు ఎవరైనా కొంచెం పాత ఆర్టిస్టులని మా డేస్ గోల్డెన్ డేస్ అండి, సావిత్రి గారితో యాక్ట్ చేసాము, వాణిశ్రీ గారితో యాక్ట్ చేసాము చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎట్లా ఉంటుందో ఈ ఫీల్డ్ లో నేను విజయగా చేసిన టైము, ఆ టైంకి అది గోల్డెన్ ఫీల్డ్, గోల్డెన్ టైం. ఏదైనా సరే ఇప్పుడు అంతే, అప్పుడు ఆర్గానిక్ ఫుడ్ తిని మంచి ఎట్లా అయితే ఉండేవారు అలాగా ఒక ఆర్గానిక్ గా పీపుల్ కి రీచ్ అయ్యాం. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళని నేను కామెంట్ చేయట్లేదు. అప్పుడు ఏంటంటే ఇప్పటికీ నన్ను గుర్తుపెట్టుకుని జైతి మన అమ్మాయి అనే ఫీల్ ఎందుకు వస్తుంది అని అంటే అట్లా రీచ్ అవడం వల్ల. ఆ ఛానల్ గానీ, ఆ ప్రోగ్రామ్ గానీ, మనం మాట్లాడే విధానం గానీ, మన డ్రెస్ సెన్స్ కానీ అదంతా కూడా లైవే కదా. అదంతా మొత్తం లైవ్. మీకు మాకు ఒక 3-4 seconds గ్యాప్ ఉంటుంది అంతే. అప్పట్లో లైవ్ అంటే అందరూ ఇట్లా షివరింగ్ వచ్చేది, లైవ్ ప్రోగ్రామ్ ఎలా చేస్తాం, లైవ్ లో ఏం మాట్లాడతాం అని. ఇప్పటికి కూడా భయపడతారు లైవ్ అనగానే, ఎందుకంటే రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అప్పుడంటే కేవలం లైవే కదా. సో ఏం మాట్లాడాలి ఏంటి అంటే కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉండాలి కదా. సో ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళ, ఏం చేసేవాళ్ళు? అసలు ప్రిపేర్ అనేది లేదు, కాకపోతే టాపిక్స్ ఏం మాట్లాడుకోవాలి అనే దాని ప్రిపేర్ అవ్వకుండా లైవ్ లోకి ఎవరూ వెళ్ళలేము కూడా. వాళ్ళు మాట్లాడతారు, కాల్ కట్ అయిపోయింది, ఆ కాల్ టైంలో అలా గ్యాప్ లో మనం శూన్యంలో చూస్తూ మళ్ళీ మాట్లాడాలి. ఇమీడియట్ ఇంకో కాల్ వస్తూ ఉంటుంది. సో మనం స్పాంటేనియస్ గా మాట్లాడాలంటే మనం ఏదో ఒక టాపిక్ ని మన బ్రెయిన్ లో ముందే ఫిక్స్ చేసుకొని ఉన్నాం అనుకోండి, ఆ టాపిక్ ని బట్టి నాకు తెలిసిన ఏదైనా విషయాన్ని ఎక్కువ నాకు కొత్త విషయాలు చెప్పడం ఇష్టం. ఇన్ని బుక్స్ ఉన్నాయి నా దగ్గర. నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు ఉంటారు కదా, పురుగు అది నేను చాలా స్టూడెంట్ అంటే కొత్త బుక్ వచ్చిందంటే పెద్దవాళ్ళవి వాళ్ళ జీవిత కథలు కూడా చదివేదాన్ని. అంత ఇష్టం అనమాట. పుస్తకం అంటే కొత్త విషయాలు తెలుసుకోవచ్చు, నాలెడ్జ్ పెరిగిద్ది. మీకు బాగా నచ్చిన పుస్తకం ఏంటి మీరు సజెస్ట్ చేయాలి ఒకరికి అనుకుంటే? శివపురాణం నేను అంటే ఎక్కువ కొన్ని చదువుతా ఉంటాను. అందులో శివపురాణంలో చాలా విషయాలు నేను తెలుసుకున్నాను. అంటే అది కొంచెం వైరాగ్యంగా అనిపిస్తుంది కానీ అందుకే నాకు మాటలు అందులోకి వెళ్ళానంటే అదంతా మళ్ళీ అదొక వే కాబట్టి అంటే అది చదివాను. ఎందుకు ఇవన్నీ చదవాల్సి వచ్చింది అని అంటే దేవుళ్ళకి సంబంధించి కూడా అంటే నేను ఒక ప్రోగ్రామ్ చేశాను. అది ఒక 52 episodes ప్రోగ్రామ్, 1 hour షో. సో అది ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఎక్కడ కూడా అది టీటీడీ ఛానల్లో టెలికాస్ట్ అయింది. అది ఎక్కడ కూడా ఎవరు కూడా విమర్శించే విధంగా ఉండకూడదు, కొంచెం నాకు నాలెడ్జ్ ఉండాలి. ఒక 5 రైటర్స్ పెట్టుకొని దాని గురించి పురాణ ఇతిహాసాల మీద పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళతోనే చేపించాను. ఆ టైంలో నేను కొన్ని బుక్స్ చదివాను. ఏదైనా మనం చెప్తాం, క్వశ్చన్లు అడుగుతాం, అదేంటి అది కూడా గేమ్ షో. డివోషన్ లో గేమ్ షో ఏంటని చాలా మంది సర్ప్రైజ్ అయ్యారు, కానీ అదే ఆ ప్రోగ్రామ్ హిట్ అయింది ఆ ఛానల్. సూపర్ సూపర్. సో అట్లా పుస్తకాల మీద చాలా ఇంట్రెస్ట్ ఉండడం, అలాగే కొత్తగా ప్రేక్షకులకి చూసే వాళ్ళకి, లైవ్ చూసే వాళ్ళకి కూడా ఈ రోజు జైతి ఏం కొత్త విషయం చెప్పిద్ది, లేదా జైతి ఏం డ్రెస్ వేసుకొని వస్తుంది, ఇట్లా డ్రెస్ గురించి మాట్లాడాలి. యాక్చువల్ గా మీరు ఎంతో అందంగా రెడీ అయ్యి అసలు మీరు ఆ షో ఉన్నంతసేపు మిమ్మల్ని అలా చూస్తూ ఉండిపోయే వాళ్ళు జనాలు. ఈవెన్ నేను కూడా వెన్నెల షో చూసేదాన్ని, అంత బాగుండేది. అప్పట్లో మీ డ్రెస్సింగ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక రేంజ్ లో ఉండేదండి బాబు. అసలు ఎలా మెయింటైన్ చేసేవాళ్ళు? ఇప్పటికి కూడా మీరు ఎప్పుడు కనిపించిన, లాస్ట్ టైం నేను మిమ్మల్ని చూసినప్పుడు కానీ ఇప్పుడు కానీ, సో చాలా డ్రెస్అప్ మాత్రం చాలా ప్రాపర్ గా అవుతారు. సో డిజైనర్ ఉన్నారా మీకేమన్నా? మీరేనా? లేదండి, చెప్పాను కదా ఆ రోజులో అన్ని అప్పుడే నేర్చుకోవడం. కెమెరాకి అక్కడ కొంచెం సీనియర్ కెమెరామెన్స్ ఉండేవారు, వాళ్ళు చాలా నన్ను అభిమానించేవారు. జైతి అంటే వాళ్ళకు కూడా కెమెరామెన్స్ కూడా సినిమా అయినా ఎక్కడైనా ఇండస్ట్రీలో అయినా కూడా ఆ అమ్మాయి ఏం కావాలనుకుంటుంది, ఎందుకు తప్పన పడుతుంది, అంత ఇంట్రెస్ట్ గా మేకప్ చేసుకుని, అంత ఇంట్రెస్ట్ కాదు మనం ఏదో పెట్టేసామా, లైటింగ్ పెట్టేసామా, వెళ్ళిపోయామా అన్నట్టు కాదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది లైవ్ లో ఉన్న కెమెరా టింట్స్, లైటింగ్ అంతా కొంచెం డిఫరెంట్ గా ఉండేది. సో అది చూసుకొని వాళ్ళ నెంబరింగ్ అన్ని చూసుకుంటే చేయాలి. సో పాపం ఈ అమ్మాయి పిచ్చిపిల్ల పాపం తయారీ ఎలా వచ్చినప్పుడు మనం ఎట్లా పెడతా అని వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ గా చెప్పారు, అయితే దీనికి ఈ కలర్ బాగుంటుంది. అట్లాగా సీనియర్ కెమెరామెన్స్ ఉండడం వల్ల నాకు చెప్పేవారు,
సజెస్ట్ చేసేవారు. సో అవన్నీ ఇలా బ్రెయిన్ లో పెట్టుకొని నాకు అలా ఇష్టంగా నేను అలాంటి కాస్ట్యూమ్ కొన్ని డిజైన్ చేసుకునేదాన్ని. కొన్ని షాప్స్ నాకు కర్టసీ చేసేవారు. అట్లా 4 రోజులు వెస్టర్న్, 3 రోజులు ఇట్లాగా ట్రెడిషనల్ గా అట్లా వెళ్తూ ఉండేది. సో మంచిగా డ్రెస్అప్ అయ్యి మంచిగా అలా వెళ్ళి షో చేసుకొని, షోలో మీరు మర్చిపోలేని అనుభవం అంటే ఏం చెప్తారు? ప్రతిరోజు ఏదో ఒకటి గుర్తుంటుంది కౌసల్య గారు. వాళ్ళు మాట్లాడేది ఏంటో మాట్లాడడానికి కాల్ చేస్తా ఉంటారు. కొంతమంది అల్లరి చేయాలి, జైతిని ఏదైనా అలాగా ఏడిపించాలి, ఇలా చేస్తా ఉంటారు. దాన్ని కూడా నేను ఎదుర్కొని మాట్లాడేదాన్ని. అది చాలా ఛాలెంజింగ్, ఎందుకంటే కాలర్ ఎలా ఉంటాడో తెలియదు, వాళ్ళకి అనుగుణంగానే మనం మాట్లాడాలి. సో అట్లా అనుకుని చేసిన వాళ్ళని క్లాస్ తీసుకొని, అరే ఎందుకు రా ఇలా నన్ను ఏడిపిస్తే నీకేమొస్తుంది, నీ ఫ్రెండ్స్ రేపు పొద్దున్న నిన్ను చూడు ఎంత కామెంట్ చేస్తారో. ఫోన్ లైవ్ దొరక్క లైవ్ దొరికింది ఫోన్ మాట్లాడడానికి ఛాన్స్. నీకు ఇష్టమైన విషయం చెప్పు, తెలియని విషయం చెప్పు, నీ ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పు, అమ్మ నాన్నకి అట్లా చెప్పు, నన్ను ఏదో కామెంట్ చేస్తే నీకేం వస్తుంది? ప్రతిరోజు కొత్త వాళ్ళతో ఫోన్ మాట్లాడడమే కదా, ఎలా అనిపించేది ఆ అనుభవం మీకు? నాకు ఒక్కసారి గొంతు ఒక 2-3 సార్లు వాళ్ళతో మాట్లాడి గుర్తుపట్టేదాన్ని. ఆ ప్రేక్షకులకు కూడా ఏమనిపించింది, వాళ్ళని గుర్తుపడతాను కదా, నన్ను గుర్తుపట్టనే వాళ్ళు గుర్తుపట్టు గిఫ్ట్ పట్టు అన్నట్టు అన్నట్టు గుర్తుపట్టు అని అనేవాళ్ళు. నాకు మాక్సిమం గుర్తుపెట్టుకునేదాన్ని కొంతమంది వాయిస్ ని. సో అది వాళ్ళకి ఇంకా బాగా నచ్చేది, జైతి నన్ను గుర్తుపట్టింది అని చెప్పేసి. మళ్ళీ వాళ్ళ బర్త్డేస్ అన్ని కూడా నేను నోట్ చేసుకునేదాన్ని, ఎవరెవరి బర్త్డేస్ విషెస్ చెప్పడానికి. అట్లా వాళ్ళు కొంచెం బాగా నన్ను ఇష్టపడేవారు. మీరు కూడా ఆడియన్స్ ని ఓన్ చేసుకొని మీరు వాళ్ళని మాట్లాడడం కానివ్వండి, వాళ్ళతో టచ్ లో ఉండడం కానివ్వండి, అదంతా వాళ్ళకి బాగా అనిపించింది. ఇంత మంచి షో గురించి మీరు ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అది నా లైఫ్ అండి. నా లైఫ్ చేంజ్ అయినది ఏదైనా ఉంది అంటే జెమినీ మ్యూజిక్ లో వచ్చిన వెన్నెలా షో. అది మానేసిన తర్వాత ఇంకొక స్టెప్ వేయాలని ఎవరైనా అనుకుంటాము, అది మానేయాలని అనిపించలేదు. ఛానల్ వాళ్ళు కూడా అసలు అంగీకరించలేదు, వెళ్ళదు జైతే అట్లా 2 సంవత్సరాలు మళ్ళీ ఉంచారు నన్ను. కానీ లేదు, కొంచెం నాకు ఏదైనా ప్రొడక్షన్ చేసుకోవాలి, యాక్ట్ చేయాలి, యాక్ట్రెస్ గా కనిపించాలి అని ఎవరికైనా ఉంటుంది కదా. సో అందువల్ల బయటకు వచ్చినాక ఏదో తల్లి పిల్లల కోసం ఇదైపోయినట్టు నాకు ఆ ఛానల్ ఆ టైం అవ్వగానే అలవాటైపోయింది కదా అన్ని సంవత్సరాలు. ఆ టైం అవ్వగానే నాకు చాలా ఇది అనిపించేది. వేరే ఎవరైనా వచ్చినా కూడా ఈ ప్లేస్ లో నేను ఉండాలి, వాళ్ళు కూడా చేయలేకపోయారు. నేను ఎప్పుడైనా లీవ్ లో ఉన్నా కూడా ఇవాళ జైతి రాలేదు, వాళ్ళు మాట్లాడడానికి కూడా ఛాన్స్ లేదు. నెక్స్ట్ విజయ్ వాళ్ళకి, అమ్మా నువ్వు లీవ్ పెట్టకమ్మా, నువ్వు ఆ ప్రోగ్రామ్ చేయలేము, వచ్చిన వాళ్ళంతా నిన్నే అడుగుతారు అని చెప్పి. సో తర్వాత మీకు అనిపించలేదా ఈ షో నేను ఓన్ గా స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని? చాలా రోజుల తర్వాత యూట్యూబ్ బాగా ఫేమస్ అయింది, అంటే వచ్చింది. కానీ ఇంత ఫుల్ ఫ్లెక్స్డ్ గా పెట్టంగానే జుమ్మని మనకి ఈ డేటా అంతా అట్లా లేదు అప్పుడు, మనకి ఏమంటారు నెట్. సో ఇప్పుడంతా 5Gలు 4Gలు అన్ని వచ్చారు కదా, మనకి ఏదంటే అది చెయ్యాలంటే మళ్ళీ మనకు సాఫ్ట్వేర్, మనకి సాంగ్స్, ఇవన్నీ దానికి అవ్వే పని కాదు. కాకపోతే పీపుల్ కి కలిసే విధంగా మనం లైవ్ చేయాలి అని అనుకున్నా నేను. ఆ ప్రోగ్రామ్ ఎందుకు హిట్ అయింది? జైతి మాటలు, జైతి డ్రెస్ సెన్స్, జైతి వేసే సాంగ్స్ వల్ల, ఇవన్నీ కలిపితేనే ఆ ప్రోగ్రామ్. నేను ఒక్కదాన్ని మాట్లాడుతూ ఎంతవరకు రీచ్ అవుతాము, అదంతా కరెక్ట్ అది కాదు అని అనిపించింది. మనం కూడా ఏదైనా ప్లాన్ చేస్తే బాగుంటుంది. కానీ నేను ఎక్కువ ఎందుకో సోషల్ మీడియాలో కానీ ఇంకా రాలేకపోయాను.